కావచ్చు, జియో 87 కావచ్చు, వయోపరిమితి కోసం జియో 31 కూడా పనికిరాని జియో తీసుకొచ్చి ఒక మంత్రుల దగ్గర వెళ్తే జియో ఏంటంటే ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. కాబట్టి చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ ఓబే యువర్ ప్రామిసెస్. మీరు ఏదైతే 400 హామీలు ఇచ్చారు, మా జియో 46 తో కలిపి 7 హామీలు మీరు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఒక హామీలు ఇవ్వలేదు. కాబట్టి మాకు మద్దతు వచ్చిన కవితకు స్పెషల్ గా ధన్యవాదములు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి మేమందరం కూడా, నాతో సహా నా మిత్రులందరూ కూడా బస్ యాత్రలు చేసి కాళ్ళకు బలతాలు కొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మిత్రులు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పైనంగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటూ మంది పుట్టిన పిల్లలను మా పిల్లలంటూ ఇలా ముద్దాడుతున్నారు, బాలసారాలు చేస్తున్నారు, బర్త్డే పార్టీ చేస్తున్నారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ఏమన్నా? ఇది ప్రజాప్రభుత్వమా, పనిమాల ప్రభుత్వమా? అరే ఇంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు, మోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, అది పాడైపోయిందా? మరి ఇంతమంది దాదాపుగా 4 రోజులు అవుతుంది తెలుసున్నారు అట్టగా ఇలా ఉద్యమం నడుస్తుంది. కనీసం ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎమ్మెల్సీ గాని, ముఖ్యమంత్రి గాని మాట్లాడే పరిస్థితి. ఇది సిగ్గుమాల ప్రభుత్వం, ఇది సిగ్గులేని ప్రభుత్వం నిజంగా. ఎందుకంటే మరి ప్రభుత్వం రాకముందు మేమందరం కూడా గాంధీ భవన్ మెట్లకి కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని, ఇంకా వేరే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ వృత్తి వస్తాయని చెప్పేసి అందరం గెలిపించుకున్న తర్వాత మమ్మల్ని ముంచేసి ఇవాళ మా హక్కుల కోసం ఇలా మాట్లాడుతుంటే మా పైన కేసులు వేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, కాలర్ పట్టుకొని లోపల కూర్చున్నారు. ఇది ప్రజాప్రభుత్వమా? ఎక్కడ పోయిన పల్మూరు వెంకట్, ఎక్కడ పోయిన కోదండరామ్ సార్ గారు, ఎక్కడ పోయిన రియాజ్ గారు, ఎక్కడ పోయిన అత్తాకిదయ్య గారు? ఆ రోజు మేమందరం విన్నామని చెప్పిన వాళ్ళు మరి ఇంతమంది నిరుద్యోగులు కూడా చూడండి. ఒక్కసారి మీడియా మిత్రులు అందరూ కూడా ఇంకా చూడండి ఎంతమంది నిరుద్యోగులు ఆవేదన పడుతున్నారు. వాళ్ళ బాధలు వినేదానికి ఎవరు లేరా? నేను ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు కనుక 5,000తో ఉద్యోగాలు ఇస్తా, పోలీసు ఉద్యోగాలు ఇస్తారని మాట్లాడితే మాత్రం మీ ప్రభుత్వానికి దగ్గరలో రోజులు దగ్గర పడ్డాయి. మీరు మాత్రం కళాఖండిగా చెప్పేస్తున్నారు. 19,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద తక్షణమే ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని కిందకు దింపే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ఈ ప్రజా ప్రభుత్వాన్ని సూటిగా మాట్లాడుతున్నాం. ఇంకోటి, ఇలా జియో ఫార్సీ గురించి మాట్లాడు. ఎక్కడ పోయింది కమిషన్? ఎక్కడ పోయింది దామోదర రాజనరసింహ కమిషన్? ఏం మాట్లాడు? బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఏసీ రూమ్ లో ఉంటూ మా పిల్లల బాధలు మీకు వినపడలేదా మీ బాధలు? ఇలా ఆ రోజు మా దగ్గర కొంచెం కాళ్ళు పట్టి వస్తే మాకు ఉద్యోగాలు కాలు పట్టి ఎక్కడ పోయింది? ఇలా ఇంతమంది మాట్లాడతారు. అదే వినాలి మిత్రులు వినాలి. అదే విధంగా 5,000 ఉద్యోగాలు కనుక ఈ ప్రభుత్వం ఇస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి త్వరలో రోజులు దగ్గర పట్టే ఒక ఆలోచన చేయాలి. దాంతో పాటు జియో 46 రద్దు చేయాలి. కాబట్టి మనం అందరం కూడా సమయం పాటించాలి. నవీన్, మనం కూడా సమయం పాటించాలి. ఇది మన ఉద్యమం, మనం నేర్పించాలి అందరికి. కాబట్టి నవీన్ కూర్చో. సీరియస్, ఇది మనం చేస్తున్నాం కాబట్టి సీరియస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అక్క, మీరు కూడా మా ఉద్యమానికి మధ్య వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. దాంతో పాటు కూడా ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్నాం. అన్ని పోరాటాలకు, అన్ని ఉద్యమాలకు మీ మద్దతు ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి వేదిక నుంచి కోరుతున్నాం. మీ మద్దతు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఈరోజు వేలాది మందిగా హైదరాబాద్ నడిబొడ్డున దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగుల చేసి కూర్చొని వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాడుతున్నటువంటి ఉద్యమంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారు వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం అనేక ఓటుబాట్లను ఎదుర్కొని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఎంత ఎదిగితే అంత తొక్కేయాలి అని చూస్తూ ఉన్నా కూడా, అలా ఎంత పైకి ఎత్తా ఉందో, ఎంత తొక్కేస్తా ఉన్నా కూడా అంతకంటే పైకి ఎదుగుతూ ప్రతి కష్టంలో ప్రతి ఒక్క కార్నర్కి నేను ఉన్నాను అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. దానికి కూడా మరొకసారి ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగుల జేఏసీ సందర్భంగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.
ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పాత్రికేయ మిత్రులకు, వేలాది మంది నిరుద్యోగులకు, పోలీస్ యంత్రాంగానికి, చాలా మంది ఇంటెలిజెన్స్ లో మఫ్తీలో ఇక్కడ ఉన్నారు. ఈ మఫ్తీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది వచ్చారని చెప్పి ఖచ్చితంగా రాయాలా. అనేక మంది కేవలం 1000 2000 కాదు. మీరు కేవలం కింద రోడ్ల పైన చూడకండి. సందర్భాలు లేక, సమయం లేక, కింద జాగా లేక ఒక్కసారి తలెత్తి పైన చూస్తే కూడా వేలాది మంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి వేలాది మంది వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కడాఖండిగా ముఖ్యమంత్రి గారి చెవుకు పోవాలా. ముఖ్యమంత్రి గారి చెవికి పోయి ఇదేదో పెద్ద పంచాయతీ అయ్యేటట్టున్నదని చెప్పి హుటాహుటిన దిల్సుఖ్ నగర్ వచ్చే విధంగా మీ యొక్క రిపోర్ట్ ఉండాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటి? 5000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు ముద్దు అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఏదో కల్పిత ఉద్యోగాలు కాదు. మాజీ డీజీపీ వర్యులు ఆయన యొక్క ప్రెస్ మీట్లో ఖడాఖండిగా చెప్పినారు, 19,000 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపించినాము క్లియరెన్స్ కొరకు అని చెప్పి. ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పోయిన ఫైల్ 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీకి వచ్చి నోటిఫికేషన్కి వచ్చి మిగతా 14,000 ఉద్యోగాలు ఎక్కడ అమ్ముడు పోయినాయని చెప్పి వీళ్ళ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళు ఏమడుగుతా ఉన్నారు? మీ యొక్క టెక్నికల్ డిఫాల్టీస్ వల్ల, మీ యొక్క టెక్నికాలిటీ ప్రాబ్లం వల్ల ఏదైతే 4 సంవత్సరాలు మీరు 3 సంవత్సరాలు ఏదైతే డిలే అయిందో, పీసీ 32 ఏజ్ నుంచి 36 చేయమని, పిఎస్ఐ ఏజ్ 35 నుంచి 38 చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది ఏమైనా కొంతమ కోరికనా అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. మూడో కోరిక ఏమడుగుతా ఉన్నారు? జియో నెంబర్ 46 వల్ల అనేక సమస్యలు తెలంగాణ బిడ్డలకైనాయి. ఎంతో కష్టపడి తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సార్ తెలంగాణను తీసుకుని వచ్చి నీళ్లు నియామకాలు నిధులు అన్న ఊహంతో ముందుకు పోయేటటువంటి తెలంగాణ తీసుకుని వచ్చినట్లయితే నియామకాలలో నియామకమన్న ముఖ్యమంత్రి గారు నల్గొండలో చెప్తాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మేము ఈడనే కూర్చుంటాం, నీకు కానీ ఏమాత్రం నైతికత ఉన్నా 70,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు, ఏ పేరుని ఇచ్చినావు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ తీసుకుని వస్తే ఇక్కడ ఉన్న ఏ నిరుద్యోగం మళ్ళీ మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రారు. కేవలం నువ్వు ఇచ్చింది గత ప్రభుత్వం 58,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వు కేవలం అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు. ఇది ఏమాత్రం కూడా సబం కాదు. అదే విధంగా ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కి 4 మీటర్లు లాంగ్ జంప్ పెట్టారు. ఈ దేశంలో కేవలం 3.8 మీటర్లు మాత్రమే ఉన్నది ఎక్కడైనా సరే. అంటే టెక్నికాలిటీ చూపిస్తూ ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థులు ఉండకూడదు అనే ఒక సాకు చూపిస్తూ వాళ్ళకి ఏ విధంగా కావాలైతే జీవోలు తీసుకొని వచ్చి సవరించుకొని ఈ విధంగా అనేక విధాలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం హైదరాబాద్కో, కేవలం కొత్తపేటకో, దిల్సుఖ్ నగర్కో, చిక్కడపల్లికో, అశోక్ నగర్కే పరిమితం కాకుండా అనేక సార్లు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి, ఆ రోజు లిబర్టీ చౌరస్తాకు వచ్చి అనేక సార్లు చెప్పడం జరిగింది, మేము వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పి. సంవత్సరం పోయే, 2 సంవత్సరాలు పోయే, ఇంకొక సంవత్సరం పోతే వీళ్ళ ఉద్యోగంలో వీక్తాయి. వీళ్ళ ఉద్యోగాలు వీకేయడానికి వచ్చినా కానీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది కానీ మీరు ఏమాత్రం సీరియస్ గా తీసుకోపోయినట్లయితే మరొక్కసారి మిలియన్ మార్చే విధంగా అవుతుందో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ ప్రతిపక్ష నేతను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మన తెలంగాణ బిడ్డలు వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ స్వలాభం కోసమో వాళ్ళొక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలో కావాలని పోరాటం చేయడం లేదు. కాబట్టి మీరున్న ప్రతి ఒక్క రాజకీయ నేత, ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రజాపక్ష నాయకుడైనా సరే, ఏ సంఘ నాయకుడైనా సరే, వీళ్ళందరం కూడా వాళ్ళకి సాంఘీభావం తెలియజేద్దాం. మరొక్కసారి నిరుద్యోగులు ఏమాత్రం కూడా ఒంటరి పోరు కాదు, నిరుద్యోగ పోరంటే తెలంగాణ పోరని చెప్పి మరొక్కసారి ప్రభుత్వానికి విన్నవించే విధంగా తెలంగాణ ఒక ఉద్యమం ఏ విధంగా అయితే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయినామో అదే విధంగా స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా కూడా అక్క మాట్లాడతారు కాబట్టి సమయం మించిపోయి మళ్ళా ఏమైనా ప్రొఫెసర్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని తూచీ తప్పకుండా ప్రభుత్వంగా చేయలేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి దీన్ని ఇంకా చేస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. అలాగే మనకు మద్దతు తెలపడానికి
డిఎస్ఎఫ్ఐ నుంచి వచ్చినటువంటి మన వివేక్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా సమస్యలు ఎప్పటికప్పుడు కవరేజ్ చేస్తూ ఈ యొక్క సమాజంలో చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు. మండే ఎండలో సైతం పరిగెత్తి పెన్నులతో పరీక్ష రాసి గన్నులు బట్టి ప్రజలకు రక్షణ చేయాలని చెప్పేసి ఒక సేవ చేయాలనుకున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అక్క దయచేసి మీరు ఒకటి గమనించాలి, నేను మాట్లాడే ముందు ఒక్కసారి ఇది ఒక్క డాటా చూడండి అక్క దయచేసి. ఎందుకు ఇస్తున్నా అంటే నిన్న నల్గొండలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి. అందులో చాలా అర్థాలు ఉన్నాయి మిత్రులను గమనించండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు కదా, అందుకోసం ఆయనకి ఇప్పుడు 5,000 తో ఇస్తానంటాడు. ఎందుకు అంటే ఆ 70,000 మొత్తం కూడా నేనే భర్తీ చేసిన అని చెప్పేసి చెప్పుకుంటాడు. సో కాక అది మీరు గమనించండి. కేవలం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలో వచ్చిందో వాళ్ళు నిజంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం సంఖ్య 14,233 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో మిగతా 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో భర్తీ జరిగి జస్ట్ నియామక పత్రాలు అందించి అవి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హై స్పెక్యులేషన్ లో ఉండి అవి మొత్తం నేనే భర్తీ చేసిన కాబట్టి ఇప్పుడు 5,000 ఇస్తాను చెప్పేసి మనల్ని ఒక ఎరడా వాడుకుంటాను. కాబట్టి మిత్రులారా గమనించాలి. అక్క దయచేసి ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలక్క, ఈ 5,000 ఉద్యోగాలు వచ్చే బదులు మా అందరికి రేవంత్ రెడ్డి గారు విషయం పెట్టి చంపడం నయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5,000 ఉద్యోగాలు అతను అనుకున్నాడు కావచ్చు ప్రతి జిల్లాకి నేను సమానంగా పంచబోతున్నా అని, కానీ కాదు. హైదరాబాద్ లో ఆల్రెడీ 3 కమిషన్లు ఉంటే అది కాక సరిపోదని చెప్పేసి ఇంకా ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కమిషన్ చెప్పేసి మళ్ళీ కూడా వచ్చిందక్క. కానీ మాకు ఇక్కడ అవకాశం ఉందా? మాకు అవకాశాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కొట్లాడి సాధించుకున్నామంటే మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పేసి మనం కొట్లాడి సాధించుకున్నాం కదక్క. కానీ మన రాష్ట్రంలో మన రాజధానిలో తెలంగాణ బిడ్డ ఇక్కడ 4 అయిపోతాడక్క. సో కాబట్టి ఇక్కడ 5,000 కనుక నోటిఫికేషన్ వస్తే అందులో దాదాపు 3,000 ఉద్యోగాలు హైదరాబాద్ లోనే లాక్ అయిపోతాయి. మరి తెలంగాణ గ్రామీణ ప్రాంతం చెందిన బిడ్డ యొక్క పరిస్థితి కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను పీఠం ఇక్కడ నేను దక్కించుకున్నా అంటే నేను అధికారంలో ఉన్నా అంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క కృషి వల్ల నేను గెలిచిన అన్నాడు. మరి నువ్వు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తున్నావు? సో కాబట్టి దయచేసి గమనించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గానం పట్టే వాడికి ఎర మీద జాలి దయ ఉండదు. సో కాబట్టి వీళ్ళంతా మమ్మల్ని ఒక ఎరలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక 5,000 ఇచ్చేసి మిగతా 14,000 అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇచ్చేస్తే వీళ్ళు మనకు ఓటేస్తారని చెప్పేసి వాళ్ళకి స్వరభం కోసం ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని ప్రపంచానికి చాటి చెప్పిన మీరు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ఇన్నాళ్ళుగా ఒక నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు మీకు ఉన్నాక. కాబట్టి దయచేసి ఇంకొక బాధ్యత మేము అప్పగిస్తున్నాం. మిత్రులారా, మనం అక్కకు ఒక బాధ్యత అప్పగించాలా వద్దా? అప్పగించాలా వద్దా? ఏ బాధ్యత అప్పగిస్తున్నా అంటే అక్కకి కేవలం 19,000 ఉద్యోగాలు మాత్రమే అక్క తెచ్చే బాధ్యత కాదు. ఆ ఉద్యోగాల వెనకాల కొన్ని వేల మంది ప్రాణాలు రక్షించిన యొక్క బాధ్యత కూడా అక్క తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్యలు మాత్రం మన తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయితే అక్క. దయచేసి ఈ మాటకు మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి లాస్ట్ ఒక మినిట్ మాట్లాడి కంప్లీట్ చేస్తా. మా ఒక సింపుల్ డిమాండ్ అక్క, 5,000 ఉద్యోగాలు మాకు వద్దు, 19,000తో మొత్తం కనుక పోలీసు ఉద్యోగం భర్తీ జరగాలి. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు బరాబర్ పెట్టాలి. ఎందుకంటే జియో నంబర్ 31 తీసుకొచ్చి వీళ్ళు 2 సంవత్సరాలు మేము కేటాయిస్తామని చెప్పారు. కానీ ఆ జియో వల్ల ఎలాంటి కూడా లాభం జరగలే. ఆ క్రమంలో ఒక్క నోటిఫికేషన్ రాలే. కాబట్టి సో దాన్ని మళ్ళీ 87 జియో తీసుకొచ్చి మాకు 2 సంవత్సరాలు కుదించారు. 34 కాస్త 32 పడిపోయింది. కాబట్టి ఆ 87 జియోను సవరించి మళ్ళీ మాకు కానిస్టేబుల్ 36 సంవత్సరాలు పెట్టాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వలేక. సో ఇలా కనుక వయోపరిమితి పెంచి మనకు 19తో భర్తీ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరుగుతుంది. నేను అనుకున్నాను కదా 5,000 ఉద్యోగాలు జిల్లాకు ఒక పంపిస్తే 150 ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి అనుకున్నాను. సో మాకు రావు అట్లా. సో కాబట్టి మాకు 19,000తో ఉద్యోగ భర్తీ జరగాలి. ఇది ఒకటి మాత్రం మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మీ సమస్య వినిపించాలి. తక్షణమే ఇది అమలు పరిచేలా మేమైతే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి అందరికీ నేను కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్. మరి జియో పాటించుకోవాలా న్యాయం జరగలేక, జియో పాటించుకోవాల న్యాయం జరగలేక, నోటిఫికేషన్లు లేక యాస్పిరెంట్ అడ్డ పెట్టినటువంటి శంకర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. బ్రదర్ కొంచెం సైలెంట్ గా ఉండండి, అందరికీ వస్తుంది. ఓకేనా? నా పేరు శంకర్, మాది సూర్యాపేట. ఒకప్పుడు ఉద్యమం అంటే ఉస్మానియా యూనివర్సిటీనో కాకతీయ యూనివర్సిటీనో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యమం అంటే
ఉద్యమం అంటే దిల్సుఖ్ నగర్ కాలే కడుపుతోటి కళ్ళు పంటేసుకొని ఈ రోజు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు దిల్సుఖ్ నగర్ లో ఒక నిరుద్యోగి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ రోజు సిగ్గు లేకుండా నల్గొండ వెళ్లి 70,000 ఉద్యోగాలు భర్తీ చేశారని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీకు సిగ్గున్నదా? నువ్వు అంటున్నావు ఈ రోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో అసెంబ్లీలో చర్చకు రమ్మంటున్నారు. అదే అసెంబ్లీలో ఆ రోజు భట్టి విక్రమార్క గారు 16,000 14,000 అఫీషియల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ భర్తీ చేసిందంటే ఆ రోజు మీరు అసెంబ్లీలో సోయి లేకుండా పడుకున్నారు. సోయి లేకుండా పడుకుంటే మిమ్మల్ని పక్కనున్న ఎమ్మెల్యే లేపారు. అది మర్చిపోయి ఈ రోజు మా నల్గొండకి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టువా? ఒక్కసారి రా, ఇదే ఇక్కడ దిల్సుఖ్ నగర్ చౌరస్తాను. లేకపోతే నీ వల్ల నిన్ను గెలిపించడం కోసం నేను గ్రామాల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ తిరిగి మీ ఎమ్మెల్యేని గెలిపించడానికి నేను తిరిగాను. ఈ రోజు కలం పట్టాల్సిన నా చేయికి నువ్వు కలం పెట్టాల్సిన నా చేయికి ఈ రోజు నాతోటి ఆస్పిరెంట్ అడ్డాలో కప్పు కడిగిస్తున్నావు. బిడ్డ గుర్తు పెట్టుకో. అదే రోజు ఆ రోజు ఒక్క ప్రవళిక ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవళిక అనే మా చెల్లె సోదరి చనిపోతే మీ కాంగ్రెస్ లీడర్లు దొంగ కొడుకులు ఎంత హైరాణ చేశారు. రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం సృష్టించి ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకలు చేశారు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఎమ్మెల్సీలు రియాజ్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ఎడబండిలు ఈ రోజు గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి మీకు దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే సోయలేదా? మీకు ఏడ నిద్రపోతున్నా మీరు? ఒకప్పుడు గాంధీ భవన్ లో సమోసాలు తిని ఎక్కడ పడితే అక్కడ పడుకునేటోళ్ళు మిమ్మల్ని ఎవరు డేగలు కనీసం మిమ్మల్ని ఒక గన్మెన్ కూడా లెక్క చేయరు. అలాంటిది ఈ రోజు మిమ్మల్ని గన్మెన్ చూసాం. మేము మీ ఉద్యోగాలు అడిగామా? మీ ఎమ్మెల్యే సీట్ అడిగామా? మాకు కావాల్సిన నోటిఫికేషన్ అడిగాం. ఇంకొకటి ఈ రోజు మీరని చెప్పుకుంటున్నట్టు మహిళలకు మేము రిజర్వేషన్ ఇచ్చాము, మహిళలకు మేము ఫ్రీ బస్ ఇచ్చాము. సిగ్గుందా రేవంత్ రెడ్డి? ఏ మహిళ అడిగింది నీకు? ఈ రోజు ఏ మహిళా సోదరి అడిగింది? వాళ్ళు అడిగారు నీకు ఫ్రీ బస్ ఇవ్వమని. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు దిల్సుఖ్ నగర్ అంటే సాక్షిగా నోటిఫికేషన్ ఇవ్వమని. చేతనైతే నోటిఫికేషన్ లేకుంటే నీ ప్రభుత్వంలో రాజీనామా చేయి. అడుగుతున్నా మహిళా మిత్రులు. ఇంకొకటి ఈ ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు ఇదే రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, నిరుద్యోగులు తలుచుకుంటూ ఏర్పడిన ప్రభుత్వం అని సిగ్గులేని మాటలు మాట్లాడిండు. 2024లో జీవో 31 తీసుకొచ్చిండు. జీవో 31 తీసుకొస్తుంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వమేమో, ఉద్యోగాలు ఇస్తారేమో ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ దొంగ ప్రభుత్వము 2024 నుంచి 2026 వరకు కాలయాపన చేసింది. కాలయాపన చేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు అదే జీవోను సవరించి జీవో 87 తీసుకొచ్చి 34 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చి 32 చేసిండ్రు. సిగ్గుండా రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో. ఈ రోజు తెలంగాణలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ 18 మంది నిరుద్యోగుల సాక్షిగా, అమరుల సాక్షిగా చెప్తున్నా, ఏదైతే జూలై మొదటి వారంలో రిలీజ్ చేసే కానిస్టేబుల్ నోటిఫికేషన్ 19,000 కాకపోతే గుర్తు పెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి, నీ ఇంటిని ముట్టడిస్తాం. సెక్రటరీ ఎవరైతే గుర్తు పెట్టుకోండి నిరుద్యోగ సోదరులారా, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో మిమ్మల్ని గ్రామాల ఉరికించి కొడతాం ఈ నిరుద్యోగులు అని చెప్పేసి 5,000 ఎత్తునా జూలైలో రాబోయే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ వయో పరిమితి 34 ఇవ్వాల్సిందే. అదే విధంగా ఎస్ఐక్యూ 36 సంవత్సరాలు ఇవ్వాల్సిందే. ఖాళీలు ఉన్న 19,000 ఖాళీలు భర్తీ చేయాల్సిందే. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి మిత్రునికి థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోవాలి డిసిప్లిన్ గా. ఇప్పుడు జియో 46 అభ్యర్థి ఆకాష్ ఇప్పుడు అన్న ఒక పాట పాడతారట, చేసి విందాం. దిల్సుఖ్ నగర్ కేంద్రంగా ఇవాళ సమస్యలపై గర్జిస్తున్న సందర్భం లోపల
ఒక ధైర్యం వచ్చి ఇక్కడ కూర్చుంది కవితక్క రూపంలో. ఒక బొబ్బిలి గర్జించబోతుంది మీ వైపు నుంచి మీ సమస్యల పరిష్కారం కోసం. మనం అందరం ఒక్కరినే నమ్ముకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరు? కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. అరే జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, కవితక్క జిందాబాద్. జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, కవితక్క జిందాబాద్. జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, కవితక్క జిందాబాద్. కవితక్క, కవితక్క, కవితక్క జిందాబాద్. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్ కవితక్క. కవితక్క, కవితక్క, కవితక్క జిందాబాద్. Hello students, how are you? After studies, who are you? Hello students, how are you? After studies, who are you? Hello students, how are you? After studies, who are you? Hello students, how are you? After studies, who are you? చదివేటప్పుడు చదువులు భారం, చదివినాక మన బతికే ఘోరం. చదివేటప్పుడు చదువే భారం, చదివేటప్పుడు చదువులు భారం, చదివినాక మన బ్రతికే ఘోరం. హల్లో 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 స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? హల్లో స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, లెక్చరర్లు ఉంటే కాలేజ్ ఉండదు. కాలేజ్ ఉంటే కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, లెక్చరర్లు ఉంటే కాలేజ్ ఉండదు. కష్టపడేమో పరీక్ష రాస్తే కంప్యూటర్ కన్ఫ్యూజన్ ఒకటి. కష్టపడేమో పరీక్ష రాస్తే కంప్యూటర్ కన్ఫ్యూజన్ ఒకటి. కష్టపడేమో పాస్ అయినోడు ఫెయిల్ అయిపోయే, ఫెయిల్ అయినోడు పాస్ అయిపోయే. హల్లో 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 ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? హల్లో స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? ఇప్పుడు ఏం చేద్దాం? అదరబోకు నువ్వు బెదరబోకురా, కవితక్క మనకు అండగున్నది. అదరబోకురా బెదరబోకురా, కవితక్క మనకు అండ ఉన్నది. ఉద్యోగ మన ఉద్యోగ మన కోసమని కవితక్క మన వెంట ఉన్నది. హల్లో 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 స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? హల్లో స్టూడెంట్స్, హౌ ఆర్ యు? ఆఫ్టర్ స్టడీస్, హూ ఆర్ యు? జై కవితక్క. మీ ప్రేమకు పాదాభివందనాలు మిత్రులు. ఒక 2 నిమిషాలు ఒక చిన్న 2 సంఘటనలు చెప్తా. ఫస్ట్, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు, ఆ రోజు అమ్మ స్థానంలో ఉంటా అని కవితక్క అంటే అందరూ నవ్వారు. కానీ ఈ రోజు 15 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నేను తోడుగా ఉంటా, మీ ఆవేదన తీరుస్తానని మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మన కన్నీళ్లు తోడటానికి ఇక్కడ అమ్మ స్థానంలో కూర్చున్న కవితక్క గారికి పాదాభివందనాలు. ఇది నిజమైన అమ్మ అనే పదానికి అర్థం. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, అమ్మ అనే పదానికి ఇది. నా కొడుకులు బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఈ రోజు మన మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. వినిపిస్తుంది అందరికి? అలాగే అక్క, ఇంకొకటి చిన్న విషయం అక్క, నిన్న ఒక నైట్ ఒక కాల్ వచ్చింది. ఆ సంఘటన ఏంటంటే, ఈ రోజు ఇంటి దగ్గర మన అందరికి కూడా తొలకరి జల్లులు, పత్తి గింజనాలు అన్ని గింజలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, తల్లి బంగారు ఒంటి మీద ఉన్న పుస్తల తాకట్టు పెట్టి, కన్న తండ్రి వాళ్ళ నాన్న అంట ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చింది బ్యాంకులో తాకట్టు పెట్టి. ఆ డబ్బులు మన 5,000 పోస్టులు కానీ 20,000 పోస్టులు కానీ వస్తాయనే ఉద్దేశంతో ఆ డబ్బులు కౌలికి కట్టినట. ఇత్తనాల డబ్బులు తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లలో హాస్టల్లో కట్టిండంట. పరిస్థితి
వాళ్ళ తల్లి యొక్క పుస్తకం వెళ్తాడు. అతను ఏం చెప్తున్నంటే నా తల్లి యొక్క బంగారు గొలుసు పసుపు తాడుగా మారి నేను ఇక్కడికి వచ్చి కోచింగ్కి ప్రజాప్రభుత్వానికి ఓటేసినని నా తల్లి మెడలో ఉన్న పుస్తల తాడును తాకట్టు పెడితే మా తల్లి యొక్క పుస్తల తాడు పసుపు తాడుగా కనపడుతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు మొత్తం ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో కడతంటే వాడు 5,000 పోస్టులు వేస్తా అంటే నా తండ్రి గింజలకి డబ్బులు లేక ఇంటి దగ్గర ఆర్తనాదాలు పడుతుంటే మళ్ళీ 1వ తారీఖు వచ్చి డబ్బులు అడగాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి అన్న, ఏం చెయ్యాలని చెప్పాడు. దానికి పరిస్థితి ఎవరు? మనం ఓటేసినా కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అక్క. దీన్ని మీరు ఖచ్చితంగా ఎట్లయినా 19,000 ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి మేమందరం చెప్తుంది ఏంటంటే, కిందాక నుంచి చాలా మంది ఇక్కడ మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని అడుగుతున్నారు. మేము ఏ పార్టీ కాదు, నిరుద్యోగుల పార్టీ మేమందరం కూడా. మీరు అధికారంలోకి రాకముందు మీ అందరి కోసం బస్ యాత్రలు చేసినప్పుడు మేమేమో మీ పార్టీ, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని ప్రశ్నించిన రోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఆపోజిట్ పార్టీలో అయినాం. ఇది ఎక్కడి న్యాయం? అంటే మీరు పార్టీలు మారి అధికారం కోసం తిరగొచ్చు, కానీ మేము మా ఉద్యోగాల కోసం, మా హక్కుల కోసం, ప్రతిపక్షం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే అది మేము నిరుద్యోగులం చేసిన తప్ప. మిమ్మల్ని డబ్బులు అడిగినామా, ఆస్తులు అడిగినామా? మీరు ఇచ్చిన జీవోలకే వ్యాలిడిటీ లేకుండా పోయింది కదా. 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు. అలాగే 19 మా మిత్రులు అందరూ చెప్పారు అదే స్టోరీ. 19,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు. కానీ 5,000 ఉద్యోగాలు ఎవరికి ఎలా పంచుతావు అనేది మా అందరికి క్లారిటీ రావాలి. నువ్వు 5,000 ఉద్యోగాలు జూన్ 23వ తారీఖే ఇద్దా అనుకుంటున్నావు, కానీ మేము చేసిన ఒక్క ర్యాలీకే నీ గుండె ధైర్యం సరిపోలేదు. ఇంకొకటి, ఈ వేదికగా తెలంగాణ రాష్ట్ర 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు కవితక్క సాక్షిగా మేము చెప్తున్నాం, జూలై 2వ తారీఖు నువ్వు గనక సెక్రటరియట్ లో కూర్చొని 5,000 పోస్టులు 19,000 పోస్టులుగా పెంచుతున్నావు అని ప్రకటించకపోతే అదే సెక్రటరియట్ లో నీకు గోరి కడతాం. నువ్వు మా అంటే ముందు మాట్లాడే ఒక 5-6 కేసులతో భయపెడతావు. నువ్వు ఏమైతుంది అయ్యా? నువ్వే అన్నావు కేసులు అయితే నాయకులు అయితే మేము కూడా అవుతామేమో. ఏమైతుంది? 15 లక్షల మంది అభ్యర్థుల కోసం ఒక 5 జైలుకి పోతే ఏమైతే చరిత్రలో నిలిచిపోతాం కదా. నువ్వు ఓడగొట్టే స్థాయికి మేము ఎదుగుతాం కదా. నువ్వు మంచిగా 19,000 ఉద్యోగాలు వేసి ఉద్యోగం చేసుకుంటా మంచిగా నీ కోసం పనిచేస్తాం, నీ యొక్క రక్షణ కోసం పనిచేస్తాం. నీ గవర్నమెంట్లు మేము లేకపోతే బయటకు వెళ్ళలేరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికార దాహం? మమ్మల్ని చూసి నెల 28 రోజుల నుంచి ఇదే దిల్సుఖ్నగర్ లో ఇదే గడ్డ మీద అవస్థలు పడుతూ కన్నీళ్లు కార్చుకుంటూ ప్లకార్డులు కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే మేము పడుతున్న కష్టాలకి ఒక్క నా కొడుకన్నా ఫోన్ చేసి కనీసం రమ్మని చెప్తానంటే దౌర్భాగ్యుడు కూడా మేము పడుతున్న కష్టం సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రొఫెసర్ నాగరాజు తులసి చంద్ మీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా యొక్క కష్టం చూసి ఆవేదన చెందితే కర్కోటకుడుగా నువ్వు ఎముడుగా నువ్వు మా యొక్క నిరుద్యోగుల యొక్క కన్నీళ్లు నీకు కల్పించడం లేదా? నీకు ఈ హక్కు ఉంది మమ్మల్ని ఏడిపించడానికి. ఆ రోజు నీకు ఓటేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి నీకు హైదరాబాద్ వచ్చిన రోజు ప్రభుత్వంలో నీకు ఓటేసిన పాపానికి మేము వచ్చి ఉద్యోగాలు వస్తాయని 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని బ్యాగ్ వేసుకొని బియ్యం మూటలు వేసుకొని వచ్చి హాస్టల్లో పండుతున్నాం కదా మేము. నువ్వు ఈ యొక్క మా యొక్క ఆవేదన కష్టమైంది. ఒక్కరోజు నీ కొడుకులో హాస్టల్ సాయిబాబా టెంపుల్ లో నడి మధ్యాహ్నం లైన్ లో నిలబడి అన్నం తినవని నీ యొక్క మా కష్టం తెలుస్తుంది. నీకు జీతాలు వస్తాయి నెల వచ్చేసరికి, కానీ ఉపాధి హామీ డబ్బులు ఎండాకాలం మొత్తం పనిచేసిన తల్లిదండ్రులు ఈ రోజు ఉపాధి హామీ డబ్బులు నాకు హాస్టల్ ఫీజుకి పంపుతుంటే వాళ్ళ యొక్క రెక్కల కష్టం మీద బతుకుతుంటే నాకు నెత్తురు కన్నీరు వస్తుంది కదా. నేను ఏం చేయాలి? దానికి ఆవేదనకి ఎవరిని ప్రశ్నించాలి? వినతి పత్రాలు కూడా దాచిపెట్టుకొని మీ యొక్క ఇంట్లో ముందు పడిగాపులు కాసుకుంటూ అర్ధాకిలితో అలమటిస్తూ మీకు ఇస్తే ఒక్క వినతి పత్రికైనా పరిష్కారం దొరకకపోతే ఇది ప్రజాప్రభుత్వమా, ఏ ప్రభుత్వం దీన్ని అడగాలి? ఎవరు దీన్ని సమాధానం చెప్పాలి? ఏసీ గదుల్లో నువ్వు ఉంటున్నావు కదా, నిండు మెండల్లో వర్షంలో మా మిత్రుడు అన్నాడు నవీన్ పట్నాయక్ వర్షం సాక్షిగా మేము ఈ రోజు నిన్ను పిలుస్తున్నాం అని చెప్తా కూడా ఎవడు పలకకపోతే ఈ ప్రభుత్వం ఉందా లేదా? 15 లక్షల మంది గొంతెత్తి పిలిచినా కూడా ఒక్క నా కొడుకు కూడా కనీసం ఈ సమస్య ఏందని అక్క పిలవకపోతే కన్నీళ్లు కాడుతున్నాయి అక్క. 28 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. మీద వచ్చిన నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు, కానీ వీడియోలు చూస్తున్నారు, కానీ కంటిన్యూ నిద్రపోయి 28 రోజులు అవుతుంది అక్క. 28 రోజులు అవుతుంది. ఎప్పుడు ఏం చెప్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఉందక్క. 5,000 ఉద్యోగాలు అంటున్నాడు. మళ్ళీ ఒకసారి అక్క చెప్తాక 5,000 కేటగిరీలో ఓపెన్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూసీ కేటగిరీ ఉంటుంది, బీసీఏ బీసీడి ఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ కోట, స్పోర్ట్స్ కోట, ఎంఎస్పీ కోట, ఎన్సీసీ కోట, హోంగార్డ్ కోట, ఇలా 15 రకాల కోటాలు ఉంటాయి అక్క. 5,000 పోస్టులు 3,000 కాంగ్రెస్ కోటాకు ఉంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలక్క? మా రక్తంగా ఆడుతున్న 28 రోజుల నుంచి మొన్న మా ఇంద్రానాయక్ అన్నాడు ఒక్కడన్నా పిలుస్తాడా లేదా అని చెప్పిండు.
ఒక్కడన్నా కనీసం పిలుస్తాడా? ఎవడన్నా పిలవట్లే, కనీసం పిలవరా అంటే ఓపిక లేకపోతున్నాక మైకుల ముందు మాట్లాడి పేగులు అలమటించి మధ్య నైట్ పూట పేగులలో వస్తున్నాయి మీడియా ముందు మాట్లాడి తెలుసా ఏం చేయాలో ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరిని అసలు ఎడుపోవాలి ఈ సమాజంలో? ఇక్కడ కూర్చొని నేల వైపు చూడాలా, ప్రభుత్వం వైపు చూడాలా, రాజ్యాంగం వైపు చూడాలా? రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు, ఏ నాడన మాట్లాడుతున్నాడో తెలియదు. ఏం చేయాలక్క? ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి కూర్చోరక్క. ఏం చేయాలి పరిస్థితి? ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా? వాళ్ళని మంత్రులు నల్లగొండ జిల్లా అసలు నల్లగొండ జిల్లా నా మంత్రులకు సిగ్గుండాలి ఫస్ట్. ఎందుకంటే జీవన్ నెంబర్ 46 తీసుకొచ్చి నల్లగొండ జిల్లా అన్యాయం అయిపోతుందంటే మిమ్మల్ని మీరు పౌడుకుంటారా? సిగ్గుండాలరా మీకు? మీకు 4 జిల్లాల్లో మీకు ఓట్లేస్తా 12 మంది మంత్రులు చచ్చి ఆ జీవన్ నెంబర్ 46 తొలగించాలని ఒక్క ఎదవకంటే సోయి ఉందారా మీకు? ఏ ముఖం జీవన్ నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటారు అక్క? ఇంకొకటి అక్క, మీరు అక్క పొన్నం ప్రభాకర్ ఏ జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అని అడిగింది. ఇంకొకటి జీవో నెంబర్ 46 యొక్క సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. మళ్ళీ అక్క ఇంకొకటి అక్క, మీరు మొన్న పెట్టిన తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణలో అది ఎంత పెద్ద డేంజర్ అంటే చాలా మంది ఒకసారి వినండి. 1 నుంచి 7వ తరగతి మధ్యలో 4 సంవత్సరాలు ఎక్కడ చదివినా కూడా తెలంగాణ వాడు లోకల్ అవుతాడు తెలంగాణలో. అదే ఆంధ్ర వాడు 6 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చేస్తే లోకల్. అంటే ఇక్కడి నుంచి పోయిన వాడు ఆంధ్ర వాడు తెలంగాణ లోకల్ అవుతుండు, ఆంధ్రాలో లోకల్ అవుతుండు. కానీ తెలంగాణ వాడు హైదరాబాద్ లో నాన్ లోకల్ అవుతుండు. ఎక్కడక్క ఇది? అసలు ఏంది పద్ధతి లేనిది, శిష్టాలు ఏంది? అంటే మేము ఎవరు అంటే ప్రశ్నించేవాడు రాడనా? వస్తాడు, కంపల్సరిగా ప్రశ్నించేవాడు వస్తాడు. తరానికి ఒకడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ రోజు అధికారం ఉందని అధమోహంతో ఎదుగుతున్నావు కదా, అది ఆ మదాన్ని దించేది కూడా ఈ విద్యార్థులనే గుర్తుపెట్టుకో. విద్యార్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలో మిగిలినట్టు లేదు. ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలోనే కనుమరుగైపోయింది. దయచేసి జూలై 2వ తారీఖు మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, చేతులు జోడించేస్తున్నాం, కాళ్ళ మీద ముఖాల మీద కూర్చొని కూడా మిమ్మల్ని వేడుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఇంద్రానాయక్ అన్న మీద, కుమారన్న మీద కేసులైనవి. శంకర్ అన్న టీ షాప్ పెడితే దాని మీద లేబర్ యాక్ట్ పెట్టిరు. నవీన్ పట్నాయక్ ని వేధించారు. సింహో నాయక్ ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టిరు. నైట్ 11 గంటల వరకు చెరి ప్రవీణ్ మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ పోయారు. వంశీ టెలిగ్రామ్లో పెడుతున్నారని తనను 4 రోజులు ఇబ్బంది పెట్టారు స్టేషన్ దగ్గర. అంటే మేము ఏ పాపం చేసినామని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఏ ద్రోహం చేసినాం? ఆ రోజు బస్ యాత్ర చేసిన రోజు ఇదే నిరుద్యోగులు, ఇదే నేను ఆకాశ్, ఇదే మేమందరం నీకు దేవుళ్ళు నాకు కనపడ్డ రోజు. ఈ రోజు మా నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తారు. నువ్వు మా అంటే జైల్లో పెడతావు. ఏమైతే మా తల్లిదండ్రులు 4 రోజులు ఏడుస్తారు, కానీ నిన్ను పుట్టగతో లేకుండా చేస్తాం మేము. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు జియో ఫండ్ సెక్రటరీ ప్రవీణ్ మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి టిఆర్ఎస్ అధినేత్రి కవితక్క గారికి, అదేవిధంగా డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా తోటి నిరుద్యోగ అభ్యర్థులకు నా ఉత్తమ అభివందనలు. ఏదైతే మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం, మెయిన్ గా పోలీస్ నోటిఫికేషన్ గురించి. వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది అన్న, ఏమై బోర్డు పేరేంటి? టీజీ నేను చెప్తాను ఫుల్ ఫామ్. తెలంగాణ స్టేట్ లొల్లిలా రిక్రూట్మెంట్ బోర్డు. తెలంగాణ స్టేట్ లొల్లిలా రిక్రూట్మెంట్ బోర్డు. ఆ రోజు జియో నంబర్ 46 వల్ల నాకు 124 మార్కులు వచ్చినాయన్నా. నేను ఫైట్ చేయడానికి రెడీ అయిన మొబైల్ నుంచి బట్టల గీత సర్దుకుని కొంచెం గడ్డం పెంచుకొని హైదరాబాద్కి వచ్చిన. వీడేదో గట్టిగా మాట్లాడుతుండు. దొంగతనాలుగా ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్నారు, కానీ దొంగతనాల గ్రూపులలో చేరుడు. నాతోటి మనం చలో హైదరాబాద్, హలో టిఎస్ఎస్పి అనే ఒక కార్యక్రమం పెట్టుకుంటే నాతోటి అమ్మాయిలకి చాట్ చేసుడు. హాయ్ బంగారం, ఎక్కడున్నో బంగారం, నేను ఈ హోటల్లో ఉన్న బంగారం చెప్పి నాతో చాటలు చేసేది. ఇదే హైదరాబాద్ మిత్రులకు నేను చెప్తున్నా. ఆ రోజు అన్న 60-70 మార్కులు వచ్చేటోళ్ళు మెరిట్ స్టూడెంట్ కాదు. ఇప్పుడు దొంగలు మనం ఇప్పుడు ఎట్లా పట్టుకుంటున్నాం? ఉరికి పట్టుకుంటున్నామా? ఇంటెలిజెన్స్ ఎక్కువ మనకి
ఏ నేరాలు జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. అప్పుడు ఎవరు కావాలి బోర్డులో, అంటే తెలంగాణ బోర్డులో తెలంగాణ పోలీసులు ఎవరు కావాలి? చదువుకున్నాడు కావాలి. లేదు నేను 70 మార్కులకి జాబ్ ఇస్తాను అని చెప్పి అంతమంది గవర్నమెంట్ చేసింది. దానిపైన సెక్రటరీ ఆఫీస్ ముట్టడి చేసినాం, డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినాం. అలా చేసుకుంటూ పోతే మనకు లాస్ట్లో మనం 70 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు వద్దన్నా అట్లీస్ట్ మెరిట్ స్టూడెంట్ మెరిట్లను తీయండి, స్టేట్ వైడ్ కట్ట తీయండి అంటే ఈ హైదరాబాద్ మిత్రులు చెప్తారు ఫ్రీ జోన్ వద్దురా, హైదరాబాద్ మనీరా అని చెప్పి మన తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ కొడుకు దొరికినరా, వీడిని కొట్టాలరా, వీడిని కుమ్మాలరా అని చెప్పి ఆ రోజు మన హైదరాబాద్ మిత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మేమేం చెప్తున్నాం, హైదరాబాద్లో పోస్టులను కేటాయించి దాని తర్వాత ఇక్కడ ఎవరైతే సరైన అభ్యర్థులు లేరో మన ప్రాంతంలో ఏదైతే మోపాదు ఇక మిగతా జిల్లాల్లో ఎవరైతే ఏదైతే గ్రామీణ జిల్లాలో ఉన్న వాళ్ళని మెరిటోరియల్గా తీసుకోవాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం, 5,000 పోస్టులు ఎందుకు ఇస్తారంటే మెయిన్గా ఆ 5,000 పోస్టులు ఇక్కడ కమిషనరేట్లు 3 ఇప్పుడు కొత్తగా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లను బేస్ చేసుకొని 5,000 పోస్టులు ఇస్తారు. వాస్తవం కాదా? ఈ 5,000 పోస్టులలో కేవలం 3,000 పోస్టులు ఇక్కడే ఉండిపోతే మన మిత్రుడు అక్కడ చెప్పినట్టు ఈ 2,000 పోస్టులు అన్ని కేటగిరీలు దిగగా మన కేటగిరీకి వచ్చేసరికి ఒక్క పోస్టు కూడా మిగలదు. అదేవిధంగా 5,000 వద్దురా 19,000 ముద్దురా అని చెప్పి మనం ఈ కార్యక్రమం చేసుకుంటుంటే ఈ రోజు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నాడో లేడో ఈ రాష్ట్రంలో అయితే మనకు తెలుస్తలేదు. ఏదన్నా తెలుసా హోమ్ మినిస్టర్ ఎవరు తెలియదు, విద్యాశాఖ మంత్రి ఎవరు అయితే అదే సీఎం ఉన్నాడు. ఏమైతే మన ప్రధానమైన డిమాండ్స్ 5,000 వస్తే ఎవరికి సరిపోని పరిస్థితి. నేను తిట్టడంలో పిహెచ్డి చేసిన నేను ఎవరిని తిట్టాను, ఎందుకంటే మనకు కావాల్సింది జాబులు. ఆ రోజు ఏదైతే మనం మెరిట్ స్టూడెంట్స్ ఉన్నామో మనకు మెరిటోరియల్గా మీరు జాబులు ఇవ్వండి అని చెప్పి గత ప్రభుత్వమైన ఫైట్ చేస్తున్నాం, స్టీల్లో ఈ ప్రభుత్వం పైన కూడా ఫైట్ చేస్తున్నాం. జీవో నెంబర్ 46 పైన ఒక కమిటీ వేశారు. కమిటీ ముందు మేము హాజరై ఇది పరిస్థితి, ఇది ఇలా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి బెల్ట్ ప్రాంతంలో అందరూ బంజారాలు ఉంటారు. అక్కడ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఏమో రిజర్వేషన్ ప్రకారం తీసుకొని స్టేట్ వైజ్ తీసుకుంటాం, పోస్టులు ఏమో జిల్లాల వారిగా కట్ చేయడం వల్ల చాలా మంది బంజారా సోదరులు నష్టపోయారు. కడుపు మండి ఇక్కడ ఉద్యమం చేస్తున్నామన్నా మనము ఏ నాయకుడు కావడం కోసమో వేరే ఇంకేదో ఆశించగలదు. కడుపులో మండి ఈరోజు మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు 19,000 పోస్టులు కనుక ఇవ్వని ఎడల ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మెడలు వంచుతాం. అదేవిధంగా రానున్న కాలంలో ఏదైతే నాయకులు మాకు ఎవరైతే సపోర్ట్గా ఉంటారో మద్దతుగా ఉంటారో వారందరితో భవిష్యత్తు కార్యాచరణలు ప్రకటించడం జరుగుతుంది. కావున అందరూ ఎవరు నిరుద్యోగ సోదరులు దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి దయచేసి. ఎందుకంటే మనం ఫైట్ చేద్దామన్నా ఏదైతే చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. నేను 124.5 మార్కులు వచ్చినాయి. దాంతో నేను చలో హైదరాబాద్ అని చెప్పి మానుకోట నుంచి నాతో పాటు 10 మందిని పట్టుకొచ్చిన ఉద్యమంలో. దాని తర్వాతకి నాకు ఒక ఫోన్ వచ్చింది నైట్ పూట. మా అమ్మకు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది. ఆ రోజు ఈ మాట ఇప్పుడు ఏ స్టేజ్ మీద చెప్పలే, నేను గతం 4 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నా, మీకు ఉద్దేశించి చెప్తున్నా. మా మమ్మీకి ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది. మా మమ్మీ దగ్గర హాస్పిటల్ ఉండడానికి ఎవరు లేరు. నేను నా జాబ్ కోసం సరే మా మమ్మీకి ఎలాగో క్యూర్ అవుతుంది అని చెప్పి మా అమ్మకంత బాధలు ఉన్నా కూడా నేను ఏ రోజు ఏడవకుండా చలో సెక్రటరీ అని చెప్పి సెక్రటరీ గేట్లు తన్నడానికి పోయినా. మా అమ్మ హాస్పిటల్లో పడుకుంటే చలో అని చెప్పి సెక్రటరీ గేట్లు తన్నడానికి పోయినా. నన్ను ఎంత టార్గెట్ చేసినా నాకు తెలుసు, అయినా కూడా నేను ఎక్కడ భయపడలే. నేను పేరు కోసం ఏ రోజు నేను ఫైట్ చేయలేదు. దయచేసి నాతో పాటు నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి అగత్యాలకు పాల్పడకండి. ఇంకా మనకు చాలా ఉంది, మనకు గొప్ప నాయకులు మన కోసం వస్తున్నారు, మన కోసం పడుతున్నారు. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వాన్ని ఏదైతే 19,000 పోస్టులు నిలబెట్టుకోవాలో మనం చేస్తాం. కాబట్టి ఎవరు ఐదరు పడకుండా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ తెలంగాణ ఉద్యోగుల పోరాటానికి ఎంత బిజీగా ఉన్న అక్క మన కోసం వచ్చినందుకు నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మా నిరుద్యోగుల నుంచి మిమ్మల్ని ఒకే ఒక కోరిక కోరుతున్నా, మాకు 19,000 ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా అక్క. ఇప్పుడు మన 5,000 పోస్టులు మాకు సరిపోవక్క, 19,000 ఉన్నాయని వాళ్ళే చెప్పారు. ఖచ్చితంగా 19,000 మాకు ఖచ్చితంగా పోస్టులు కావాలి.
బడ్జెట్ లేదు అంటున్నారు. మేము ఒక్కొక్కరు 3,000 15 లక్షల మంది అప్లై చేస్తారు. 15 లక్షల మందికి ఒక్కొక్కరు 3,000 అంటే 450 కోట్లు అవే బడ్జెట్ అవుతుంది. నీకు అందాల పోటీలు పెట్టడానికి నీకు బడ్జెట్ ఉంటది. ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి నీకు బడ్జెట్ ఉంటది. కానీ మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడానికి నీకు బడ్జెట్ ఎందుకు ఉండదు? మళ్ళీ ఏంది ట్రైనింగ్ సెంటర్లు లేవని ఇంకోసారి అంటున్నారు. ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు కెపాసిటీ లేదు అని మాట్లాడుతున్నారు కదా. కెపాసిటీ లేకుంటే గత ప్రభుత్వం 17,000 ఉద్యోగాలు వేసింది. అప్పుడు ఎక్కడిచ్చింది? వాళ్ళ ఇంట్లో ఇచ్చిందా మాకు ట్రైనింగ్? అదే మీకు ట్రైనింగ్ సెంటర్లు లేవని ఇవన్నీ ముందే తెలుసు కదా. మరి ట్రైనింగ్ సెంటర్లు లేవని తెలిసినప్పుడు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ట్రైనింగ్ సెంటర్లు లేవని మరి కొన్ని పోస్టులు వేస్తే అయిపోతున్నాయి కదా. ఎందుకు ఇట్లా మా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు? చాలా మంది అక్క, ఈ రోజు నేను ఇక్కడ కొత్తపేట నుంచి వచ్చిన, ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన, అబ్బాయి కూడా ఆస్పిరెంట్ అంటున్నాడు, అక్క మేము జెప్టోలు కొట్టుకుంటున్నాం, ర్యాపిడోలు కొట్టుకుంటున్నాం అక్క, మాకు 1,500 హాస్టల్ ఫీజు, 1,500 స్టడీల ఫీజు, 5,000 మాకు హాస్టల్ ఫీజు అక్క అని చెప్తున్నారు. మేము మాలాంటి అమ్మాయిలు ఏం చేయలేక ట్యూషన్ చెప్పుకొని హాస్టల్ ఫీజులు స్టడీల ఫీజులు కట్టుకుంటున్నాము. ఇదక్క మా పరిస్థితి. మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క. ఆ మైక్ పెట్టాల్సింది. అందరికీ నమస్కారం. కొంచెం దయచేసి కొన్ని క్షణాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. దయచేసి అందరూ సహకరించండి. ఈరోజు మన నిరుద్యోగులకు తన తండ్రికి ఈ నిరుద్యోగుల కష్టాలు కనబడతలేవు, ఈ తెలంగాణ ప్రజల కష్టాలు కనబడతలేవు. ఏ విధంగా అయినా ఈ తెలంగాణ ప్రజలకు నేను అండగా నిలబడాలి. సబ్బండ వర్గాలకు విద్య అదేవిధంగా రైతులకు సబ్బండ కార్మికులకు నేను అండగా నిలబడాలని చెప్పేసి ఇలా తల్లిదండ్రులైనా నాకు ఎవరున్నా నాకు సంబంధం లేదు వారితో అని చెప్పేసి మన కోసం వచ్చిన కవితక్క గారికి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ విద్యార్థికైనా ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్లకు నేను అండగా ఉండాలి, వాళ్ళ తరఫున నేను పోరాటం చేయాలని చెప్పేసి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వివేక్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి అక్కతో పాటు మన నిరుద్యోగ సమస్యలు తీసుకెళ్లిన మన రవి రాథోడ్ గారికి, ఈ సమస్యల పైన ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్న జేఏసీ నాయకులు ఇందిరా గారికి, అదేవిధంగా శంకర్ నాయక్, మన ఆకాష్, మన నవీన్ పట్నాయక్, శంభు మరియు మిగతా నిరుద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 నెలల నుంచి మనం కొట్లాడుతా ఉన్నాం. సాయిబాబా దీక్ష అయిన 45 రోజులతో ముగిసిపోతుందేమో కానీ మన నిరుద్యోగుల దీక్ష ఈ నోటిఫికేషన్ వచ్చి జాబ్ కొట్టేదాకా అన్న విషయం అందరికీ తెలుసు కదా. రోజుకు ఒక పూట భోజనం చేసి సాయిబాబా గుళ్ళలో కానీ లేకుంటే 5 రూపాయల భోజనాలు కానీ చేసి మా దాదాపు ఉద్యోగాలు వచ్చేదాకా మేము దీక్షలు చేస్తున్నాం అక్క. ఈ రేవంత్ రెడ్డి మీకు ఉద్యోగాలు ఇస్తాడా ఇయ్యడని చెప్పేసి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. బ్రదర్ అందరూ ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిర్రు, ప్రియాంక గాంధీ సరూనగర్ స్టేడియానికి వచ్చిర్రు. అదే విధంగా గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు, మేము నిరుద్యోగుల తరఫున గెలిచిన అని చెప్పేసి చెప్పుకున్నా ఉన్నాడు. దానికి సంబంధించి నిరుద్యోగుల జైత్రయాత్ర అని చెప్పేసి ఇలా దిల్సుఖ్ నగర్ వేదికగా వచ్చిన బల్మూర్ వెంకట్ గాని, రియాజ్ గాని, కోదన్ రామ్ సార్ గాని ఎక్కడ పడినారని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఉద్యోగాలు ఇవ్వకుండా
మనకు రోజు కష్టాలు పెడతా ఉన్నారు. మీరు అబద్ధాలతోనే మాట్లాడుతా ఉన్నారు అక్క. ఇవాళ మొన్న 19,000తో SAPC ఇస్తామని చెప్పేసి 5,000 ఇచ్చుడు, ఇవాళ 10,954తో GPO నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ 5,000తో విఆర్ఓలకు ఇచ్చిండు. మరి దానికి ఇప్పుడు బడ్జెట్ లేదన్నారు, దానికి బడ్జెట్ అలొకేషన్ అయింది కదా. మరి మిగతా పోస్ట్ అయినా ఆ GPO నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? అంటే నిరుద్యోగులు అంటే ఈయనకు చిన్న చూపు అనేది అర్థమవుతా ఉంది. DSC నోటిఫికేషన్ లేదు, FBO నోటిఫికేషన్ లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వినపడుతుందా అందరికి? వినిపిస్తుందా? పక్కన మైక్ ఎంత చార్జ్? ఇవాళ దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో నిలబడి ఉద్యమం చేస్తున్నటువంటి నిప్పు రవ్వల్లాంటి మా నిరుద్యోగ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. చరిత్రలో ఎవరు కూడా నిరుద్యోగులతో పెట్టుకున్నారు బాగుపడ్డట్టు లేదు. నిరుద్యోగులతో పెట్టుకున్నారంటే నిప్పుతో తలగొక్కున్నట్టే. ఆ విషయం మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మర్చిపోయి మరి మనతోని ఆటలాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగులకి అండగా నిలబడడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వివేకానంద స్వామి గారికి, శంభు నాయక్ గారికి, నవీన్ పట్నాయక్ గారికి, ఆకాష్ గారికి, ఇందిరా గారికి, రవి రాథోడ్ గారికి, సింధు గారికి, కుమార్ గారికి, శంకర్ నాయక్ గారికి, షరీఫ్ ప్రవీణ్ గారికి, తేజావత్ ప్రవీణ్ గారికి, వంశీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి మీ అందరు మగపిల్లలు మాట్లాడితే ఒకటే ఒక అమ్మాయి మాట్లాడింది, ప్రియాంకకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మైక్ కూడా కనబడతలేదు, కుట్ర మన మీద నడుస్తుంది. నిరుద్యోగుల గొంతు నొక్కే కుట్ర నడుస్తుంది కదా. ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని సంపూర్ణంగా తెలంగాణ రక్షణ సేన నుండి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 5,000 మీకు ఇవాళ ఉద్యోగాలు వేస్తాననడం నిజంగా అన్యాయం. ఎందుకంటే పదే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి చెప్పిండ్రు, డీజీపీ గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు 19,200 ఉద్యోగాలు ఉన్నాయి, వేస్తున్నామని చెప్పిండ్రు. ఆనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేము నిలదీస్తే కూడా శ్వేతపత్రం ఇచ్చిన దాంట్లో కూడా 19,200 కానిస్టేబుల్ జాబ్స్ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ మాట తప్పి, మరి దేనికోసమో తెలియదు, మాట తప్పి లేకపోతే మతి తప్పి ఇవాళ 5,000 ఉద్యోగాలు మాత్రమే వేస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిరుద్యోగ మిత్రులందరితో కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. మీరేదైతే ఒక పిలిపించారో 5,000 వద్దురా 19,000 ముద్దురా అని, దానికే మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు
నాకు చెడ్డ పేరు ఉంది. అదేంటంటే జనరల్గా నేను ఏ ఇష్యూ టేకప్ చేయను, టేకప్ చేస్తే మాత్రం విడిచిపెట్టాను. కాబట్టి ఇవాళ ఏదైతే కానిస్టేబుల్స్ ఇష్యూ మనం టేకప్ చేసినామో ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తీరుదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్ లో, పోలీస్ శాఖలో మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఇవాళ 33% మా ఆడబిడ్డలు ఇక్కడ చక్కగా కూర్చొని కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారంటే చాలా గర్వంగా అనిపిస్తున్నది. మరి వాళ్ళు మొత్తం ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కోచింగ్ చేసుకుంటూ ఉంటే కనీసం వారికి కూడా ప్రభుత్వం కరుణతో చూడట్లేదు, దయతోని జాలితోని ఆలోచిస్తలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బిడ్డ ఉన్నది, ఆయన ఈ బిడ్డల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా దిల్సుఖ్ నగర్ నిరుద్యోగుల నుంచి, నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగ ఆడబిడ్డల పక్షాన నేను కోరుతా ఉన్నా. మంచి మాట అడిగింది ప్రియాంక. ఆనాడేమో మాయ మాటలు చెప్పిండ్రు, ఈనాడు ఏం చెప్తున్నారు? మా దగ్గర కోచింగ్ ఇవ్వడానికి గ్రౌండ్స్ లేవు, ఒకటేసారి 19,000 ఉద్యోగాలు ఇస్తే ఎట్లా కోచింగ్ ఇవ్వాలి, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి ఆ సోయి ముందు ఉండాలి కదా, అసెంబ్లీలో చెప్పినప్పుడు ఉండాలి కదా, అది లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకొక ద్రోహం జరిగింది మనందరికీ. కోవిడ్ టైంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కొనసాగించాల్సి ఉండే, కానీ కొనసాగించకుండా ఏం చేసిండ్రు? దొంగ జీవో ఇచ్చింది. దొంగ జీవో నంబర్ 31 ఇచ్చి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ 2 ఏళ్ల టైంలో కనీసం ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మరి రిలాక్సేషన్ ఎందుకోసం ఇచ్చినట్టు? అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేస్తాను, నేను మోసం చేస్తాను. ఈ ప్రయత్నం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. 2 ఏళ్ళు టైంపాస్ చేసి 2 ఏళ్ళు కాగానే ఏం చేశారు? మళ్ళీ ఉల్టా జీవో నంబర్ 87 తీసుకొచ్చి ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ తగ్గించారు. అంటే కేవలం నిరుద్యోగులను మోసం చేయడం మాత్రమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కాబట్టి ఈ మోసాలన్నీ కూడా ఖచ్చితంగా ఎండగడతాం. ఈ దిల్సుఖ్ నగర్ వేదికగా కానిస్టేబుల్ అభ్యర్థులందరి మధ్య నుండి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు కానిస్టేబుల్ ఏజ్ ఏదైతే ఉందో 32 కాదు 36 ఇయర్స్ కి పెంచాల్సిందే. ఎస్ఐల ఏజ్ ఏదైతే ఉందో 38 ఇయర్స్ కి పెంచాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవే కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. మీ అందరి సాక్షిగా మేము కోరేది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ ఇచ్చింది 14,000. ఇవాళ నల్గొండ పోయినారు ముఖ్యమంత్రి గారు, ఏం మాట్లాడుతున్నాడంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తాడంటే 7,000 కోట్లు పెట్టి. మరి 7,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేయమని ఎవరన్నా అడిగినరా? అక్కడ ఒడ్డున ఉన్న పేదోళ్ళందరూ తీసి అవతల వారేసి తొక్కుకుండా పోతాడట ఎవరైనా అడ్డం వస్తే. ఇంకొక మాట చెప్తున్నాడు, మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఆయన ఆగడంట, మూసీ ప్రాజెక్ట్ మాత్రం చేసుకుంటాడంట. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ సీఎం గారు, మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని గద్దెకెక్కించిండ్రో ఇవాళ వాళ్ళని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఆ గద్దె నుండి దించేది కూడా ఈ నిరుద్యోగులే అవుతారు. వాళ్ళతో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరేదైతే 19,200 ఇస్తామన్నారో ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వండి. వాళ్ళు జూలై 2 నాడు నిరుద్యోగ మిత్రులందరూ కూడా మరి అసెంబ్లీ కేబినెట్ ముట్టడి చేస్తామంటున్నారు, అది సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు 1,00,000 మందితోని. అదే రోజు మేము ఉద్యమకారుల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అవసరమైతే ఉద్యమకారులను కూడా మీతో కలిసి నడుస్తాం. నిరుద్యోగులు యువ మిత్రులు ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒంటరి వాళ్ళు కాదు. 50 మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం. మేము మీకు సపోర్ట్ గా ఉంటాం, మద్దతుగా ఉంటాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా మీ దగ్గరికి కలిసి వచ్చేలాగా చేస్తాం. రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొస్తాం. మనం ఏదైతే 20,000 ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు కూడా మీతో పాటు కలిసి నడుస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. పేరుకే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, జఫ్ఫా ప్రభుత్వం. ఎందుకంటే ఒక్క మాట కూడా చెప్పినట్టుగా చేయడం లేదు. కాబట్టి సాధించుకునే వరకు పిడికిలెత్తి కొట్లాడాల్సిందే, పిడికిలు బిగించాల్సిందే. మరి ఇక్కడ అర్ధగంట కూర్చోగానే అలసిపోతారు మీరందరూ. ఓపిక అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా? పక్కనా
తెచ్చుకుందామా అక్క? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఉద్యోగాలు, మా ఉద్యోగాలు, మా ఉద్యోగాలు 5,000 వద్దురా, 5,000 వద్దురా, 5,000 వద్దురా. జై తెలంగాణ, జై తెలంగాణ.